కదండి. అతని పేరేంటి, అల్లు అర్జున్ దాంట్లోనేమో అల్లు అర్జున్దే జవాబుదారి. అతనేమి క్యూ లైన్ పెట్టలా, అతనేమి టికెట్లు అమ్ముకోవాలా, అతని థియేటర్ కాదు. చూడ్డానికి వెళ్ళినటువంటి వ్యక్తి అతను ఉండగా తొక్కిసలాట కూడా జరగల. అతను లోపలికి వెళ్ళిపోయాక అక్కడ జరిగిందా, లేకపోతే అతను వెళ్ళక ముందే జరిగిందా అన్నది ఓ డౌట్. అతని కళ్ళు ఎదురుకుండా అయితే జరగల తొక్కిసలాట. కానీ అతను క్షమాపణ చెప్పాలి, అతని వల్లే నాశనం అయిపోయారు, అతని వల్లే చచ్చిపోయారు, అతని వల్లనే అన్యాయం అయిపోయింది అని తిట్టింది తిట్టకుండా తిట్టాం. అరెస్టు జైలుకి పంపించేదాకా ఊరుకోలేదు. ఇక్కడ వచ్చేటప్పటికి అట్లాంటి జవాబుదారీ కాదు. ఇక్కడ బాధ్యత మాత్రం ఎవరు హెడ్స్ది కాదు, లోకల్ డిఎస్పీది. అక్కడేమో పోలీసులది కాదు, అల్లు అర్జున్. మాట్లాడే మాట, మన తీరు ఎట్లా ఉంటుంది కేసుకి. అట్లాగే అక్కడ 25 లక్షల రూపాయలు అతను పరిహారం ప్రకటించగానే 300 కోట్లు తీసుకున్నావుగా, ఎవడబ్బా సొమ్ము, లేకపోతే 500 కోట్లు 700 కోట్లు అయిపోయిందిగా, ఇవ్వు అని తిట్టాం. ఇక్కడ డిఫరెంట్ మ్యాటర్. 25 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇక్కడ 1000 కోట్ల రూపాయలే ఉంటది టిటిడికి ఫండ్ ఇవ్వాలనుకుంటే. అక్కడ అంటే మనం ట్రీట్ చేసే విధానం, ఇప్పుడు ఇదే తొక్కిసలాట ఓ రకంగా జగన్ అదృష్టవంతుడు. ఎందుకంటే తన హయాంలో